వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసుకోవడానికి ముందుగా 200 ml పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో ఉన్న వాటర్ని అంతా మనం తీసేసుకోవాలి. పెరుగులో ఉన్న వాటర్ని తీయడానికి ఒక శుభ్రమైన క్లాత్లో పెరుగుని వేసుకుని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా క్లాత్ను ప్రెస్ చేస్తూ ఉంటే పెరుగులో ఉన్న వాటర్ అంతా కింద పెట్టిన బౌల్లోనికి వస్తాయి. వీలైనంత వరకు వాటర్ తీసేసిన పెరుగును ఇప్పుడు ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఈ పెరుగును క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గరిటెతో బాగా కలుపుకోవాలి. పెరుగు బాగా కలుపుకున్న తర్వాత 200 ml పాలు పోసుకోవాలి. ఈ పాలు పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలు పెరుగు బాగా కలిసిన తర్వాత 100 grams మిల్క్ పౌడర్ వేయాలి. మిల్క్ పౌడర్ ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలపాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత 200 grams కండెన్స్డ్ మిల్క్ను వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ఈ మిశ్రమానికి చిక్కదనాన్ని ఇస్తుంది. కండెన్స్డ్ మిల్క్ స్వీట్నెస్ కోసం ఉపయోగపడుతుంది. 200 grams కండెన్స్డ్ మిల్క్ సరిపడా షుగర్ కలిపిన 1/2 లీటర్ పాలకు ఈక్వల్ అవుతుంది. కండెన్స్డ్ మిల్క్ ఈ పాల మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పాలు పెరుగు కండెన్స్డ్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వాటికి 1/2 క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా ఈ లిక్విడ్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం జున్ను తయారు చేసుకోవడానికి వీలుగా రెడీ అయింది. ఇప్పుడు కొంచెం లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అందులో మనం తయారు చేసుకున్న పాలు పెరుగు మిశ్రమాన్ని పోసుకోవాలి. జున్ను ఉడికేటప్పుడు పైకి పొంగుతుంది. సో గిన్నె నిండుగా పాల మిశ్రమాన్ని పోయకుండా 1/2 పోసుకుంటే జున్ను ఉడకడానికి వీలుగా ఉంటుంది. ఈ మిశ్రమంలో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. యాలకుల పౌడర్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే స్మెల్ బాగుంటుంది. అలానే 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్లో ఒక 2 glasses వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మనం ఈ కుక్కర్లో పాల మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచాలి. గిన్నెపై మూతను వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేటప్పుడు గ్యాస్కెట్ విజిల్ తీసేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోనే కాకుండా జున్నును ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో పోసిన మాదిరిగానే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి వేరొక గిన్నెలో ఈ పాల మిశ్రమాన్ని ఉంచి ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ పాల మిశ్రమాన్ని ఒక 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 40 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసుకుని జున్ను ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఒక నైఫ్ని కనుక జున్నులో గుచ్చి చూసినట్లయితే ఈ నైఫ్ క్లియర్గా వస్తే జున్ను కుక్ అయిపోయినట్లే. కానీ ఇక్కడ మనం చూస్తే నైఫ్కి కొంచెం అంటుకుని ఉంది. సో ఇలా అంటుకోకుండా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత నైఫ్ని గుచ్చి చూస్తే నైఫ్ క్లియర్గా వచ్చింది. సో జున్ను ఉడికింది. ఇప్పుడు ఈ జున్నును బయటకు తీసుకోవాలి. తయారు చేసుకున్న జున్ను కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ జున్ను రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత రిఫ్రిజిరేటర్లో 1 hour పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత రిఫ్రిజిరేటర్లో ఉన్న జున్నును బయటకు తీసి చూస్తే గట్టిపడుతుంది. జున్ను ఎడ్జెస్ని ఒకసారి నైఫ్తో కట్ చేసుకోవాలి. జున్ను ఉన్న గిన్నెను ఒక ప్లేట్లోనికి బోర్లిస్తే జున్ను చక్కగా వస్తుంది. అంతే, జున్ను పాలు లేకుండా మనకి జున్ను తయారైంది. జున్ను పాలు అన్నిసార్లు అవైలబుల్గా ఉండవు. జున్ను పాలు లేనప్పుడు జున్ను తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయవచ్చు. జున్ను పాలతో తయారు చేసిన జున్ను ఇప్పుడు మనం తయారు చేసుకున్న జున్నుకు టేస్ట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ మనం తయారు చేసుకున్న జున్ను కూడా రుచిగానే ఉంటుంది. ఈ జున్నును చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మన వంటిల్లు ఛానల్ రెసిపీస్, డీటెయిల్ డిస్క్రిప్షన్ మరియు టిప్స్ కోసం మనవంటిల్లు.in వెబ్సైట్ని చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.